నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమాంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన హరీష్ రావు విచారణ. 40 నిమిషాల పాటు మాజీ మంత్రిని ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్. మంత్రి పదవి రాకపోవడంతో రాజీనామా చేస్తానని అధిష్టానంపై అసంతృప్తి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని బుజ్జగించిన మంత్రి శ్రీధర్ బాబు. పరిగి నియోజకవర్గంలో మన ఊరు మనబడి స్కూల్ బిల్లులు చెల్లించాలి. వికారాబాద్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన స్కూల్ చైర్మన్లు. సాక్షి టీవీ ఛానల్లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యలపై మహిళల ఆగ్రహం. యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు ఆయన్ని జస్టిస్ పిసి ఘోష్ ప్రశ్నించారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ కారణాలను హరీష్ రావు ఆయనకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లేఅవుట్ను చూపించి వివరణ ఇచ్చారు. మహారాష్ట్ర సిడబ్ల్యూసి అభ్యంతరాల వల్లే రీడిజైనింగ్ చేసినట్లు చెప్పారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత సమస్యల వల్ల రీడిజైనింగ్ చేసినట్లు తెలిపారు. వాస్కోప్ ద్వారా సర్వే చేయించిన తర్వాతే ప్రాజెక్టు స్థలం మార్చినట్లు కమిషన్కు వివరించారు. ఈరోజు కాళేశ్వరం కమిషన్లో భాగంగా ఈరోజు మమ్మల్ని పిలవడం జరిగింది. కమిషన్ అడిగిన కమిషన్ అడిగినటువంటి అన్ని ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పడం జరిగింది. వారికి సమాధానాలు నోటి మాటగా చెప్పడమే కాదు, అన్ని రకాల ఎవిడెన్స్లు కూడా పూర్తి స్థాయిలో అందించడం జరిగింది. నేను మీడియాతో కూడా ఒకటే కోరుతా ఉన్నా, ఎందుకంటే మేము కమిషన్ ముందు హాజరయ్యి వచ్చి ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడడమో ఇతర అంశాల జోలికి వెళ్ళను. రాజకీయాలుంటే రేపు మాట్లాడుకుందాం, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రేపు అడగండి, అన్నిటికీ ఆన్సర్ ఇస్తా. బట్ ఈరోజు ఎందుకంటే కమిషన్ ముందు ఏం జరిగిందో మీకు కావాలి, ఎందుకంటే ఐ కెనాట్ మిస్గైడ్. లోపల ఒకటి చెప్పి బయట ఒకటి చెప్పడం అనేది తప్పు అవుతుంది. లోపల ఏం జరిగింది, కమిషన్కు నేను ఏం చెప్పాననేటువంటి అంశాలు మాత్రమే మీ ముందుంచుతాను. మీకు మిగతా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా, ఎన్ని పొలిటికల్ గా కావాలన్నా రేపు మాట్లాడుకుందాం. టుడే ఐ విల్ నాట్ స్పీక్ ఎనీ పాలిటిక్స్. ముఖ్యంగా మొట్టమొదలు తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఎందుకు మార్చారు అనే దాని మీద చాలాసేపు డిస్కషన్ జరిగింది. దానికి నేను సవివరంగా సమాధానం చెప్పడం జరిగింది. ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం తమ్మిడిహట్టి దగ్గరే దాన్ని కట్టడానికి అన్ని రకాల ప్రయత్నం చేశాము. నేను ఇరిగేషన్ మంత్రి అయినప్పుడు రివ్యూ చేసుకుంటే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 7 భాగాలు 28 ప్యాకేజీలుగా నిర్ణయించి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. హెడ్ దగ్గర పని స్టార్ట్ చేయకుండా తోకల దగ్గర పని స్టార్ట్ చేసిండ్రు. ఎక్కడైతే నీళ్లు డ్రా చేయాలో, ఎక్కడైతే తమ్మిడిహట్టి దగ్గర నుంచి నీళ్లు తేవాలో అక్కడ నుంచి పని ప్రారంభించకుండా ఎక్కడెక్కడో కాలువలు టన్నెలు తవ్వారు. సో నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత రివ్యూ చేసి, మరి ఈ ప్రాజెక్టులో ఆల్రెడీ ఖర్చు జరిగింది కదా, దీన్ని కొనసాగించాలని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కన్సల్ట్ చేశాం. హసన్ మిష్రిఫ్ గారు కర్ణాటక ఇరిగేషన్ మినిస్టర్ గా ఉంటే ఆయన దగ్గరికి ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులకే వెళ్లి, మీరు దయచేసి మాకు అనుమతి ఇవ్వండి, మేము ఇక్కడే మహారాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరాం, దయచేసి మాకు అనుమతి ఇవ్వండి, మేము మా వాళ్ళు మాకంటే ముందున్న ప్రభుత్వం మరి తమ్మిడిహట్టిని నిర్ణయించుకొని ఆల్రెడీ పనులు ప్రారంభించారు, 28 ప్యాకేజీలకు టెండర్లు పిలిచారు, మమ్మల్ని ఇక్కడ కట్టుకోవడానికి అనుమతి ఇవ్వండి అని అప్పటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి హసన్ మిష్రిఫ్ గారిని కోరాం. ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా కమిషన్ కి అందించాను. ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మిష్రిఫ్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, మేము 7 ఏళ్లుగా ఇక్కడ కట్టడానికి ఒప్పుకోలేదు, మా రాష్ట్రంలో ధర్నాలు ఉద్యమాలు జరుగుతా ఉన్నాయి, మేము 152 మీటర్ల దగ్గర ఒప్పుకోలేము. ఈ విషయం మీద మా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పటికే లేఖ రాశారు అని ఆ లేఖ నాకు అందించారు. ఆ లేఖని ఇప్పుడు కమిషన్ దృష్టికి తీసుకుపోయాను నేను. ఆ లేఖలో ఏముందంటే,
మీకు మీరుగా నిర్ణయించుకొని పనులు ప్రారంభిస్తే మీరు చేసే ఖర్చు, మీరు చేసే డబ్బు ఏదైతే ఖర్చు చేస్తుందో అదంతా వృధాగా మారే అవకాశం ఉంది అని పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రికి రాసిన లేఖను ఆనాటి కాంగ్రెస్ మంత్రి నాకు ఇచ్చారు. అంటే మీరు ఇట్లా పోతున్నారు, ఇది తప్పు అనే విషయం, ఆ విషయం కూడా కమిషన్ దృష్టికి తీసుకుపోయాం. ఎట్ ద సేమ్ టైం ఒక 5-6 మీటింగ్లు జరిగినాయి మహారాష్ట్ర తెలంగాణ మధ్య. 5-6 మీటింగ్లు మినిస్టర్ లెవెల్లో, ఇంజనీర్ల లెవెల్లో. ఫైనల్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వచ్చి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారితో జరిగిన చర్చల మొత్తం సారాంశాన్ని వారికి చెప్పే ప్రయత్నం చేశాం. ఎందుకంటే అనేక ప్రయత్నాలు చేశాం. మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మల్రెడ్డి రంగారెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. మంత్రి పదవి రాకపోవడంతో రాజీనామా చేస్తానని అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేను మంత్రి బుజ్జగించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ నిన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి రాలేదని రంగారెడ్డి మనస్తాపం చెందారు. నిన్న మా పీసీసీ నాయకుడు కూడా మంత్రి పొన్నంతో వచ్చి రంగారెడ్డితో తన నివాసంలో మాట్లాడడం జరిగిందన్నారు. 10 సంవత్సరాల ప్రతిపక్ష కూడా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికి మంత్రి పదవి రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశాడని అన్నారు. ఆయన గురించి, ఆయన సీనియారిటీ గురించి నేను ప్రస్తావన చేస్తే సమంజసం కూడా కాదు. సో వివిధ రాజకీయ కోణంలో ఆలోచన చేసే ఒక సామాజిక న్యాయ దృక్పథంతో చేసిన ఈ కూర్పు అని మేము భావించాం. తప్పకుండా రాబోయే కాలంలో మంచి జరుగుతాయని ఆశిస్తాను. మా వరకు మా ప్రయత్నం, ఎందుకంటే రంగారెడ్డి జిల్లాకి పూర్తి స్థాయిలో ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి మంత్రి కావాలి. ఎందుకంటే చాలా పెద్ద జిల్లా ఇది, జనాభా అత్యధిక శాతం రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉండటం, ఇక్కడ ఈ అవసరం దృష్టిలో పెట్టుకుని ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది. మా అధిష్టానం కూడా దీని గురించి సీరియస్గా కూడా ఆలోచన చేస్తుందని ఆశిస్తాము. ఈ పార్టీ ఒక మంత్రి పదవి ఉంది, కార్యకర్తల్లో మంత్రులు ఉత్సాహం ఏర్పడి కొంచెం పోటాపోటీగా ప్రయత్నం చేసే అవకాశం ఉంది సార్. 100% మీరు అనేది నిరుత్సాహంలో ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది మా కార్యకర్తలు, నాయకులు చెప్పింది వారు నిరుత్సాహం ప్రదర్శించడం కానీ, ఆందోళన చెందటం కానీ మేము చూసినాం. ఇవన్నీ కూడా స్పష్టంగా మా అధినాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం. అందుకోసం వచ్చిన మా మలానా రంగనతో మాట్లాడటం. పరిచయం, నేను చిన్న ఉన్నప్పుడు పరిచయం. మా నాన్నగారితో ఫాదరు మా ఇంటికి వస్తుండే, అష్టలక్ష్మి టెంపుల్కి వచ్చిన వాళ్ళు వస్తుండే. అట్లా మాకు పరిచయం ఎక్కువ, ఎక్కువ అభిమానం ఉంటుందో ఉండదు. ఆయన స్పీకర్ ఉండే అప్పుడు. ఇందులో బయట రాజకీయం అనేది హోప్తో పోతున్నాం. ఇప్పుడు మేము 2018లో ఎమ్మెల్యేగా ఉన్నా. వారు కూడా సీనియర్ నాయకుడిగా పార్టీలో సీరియస్గా పనిచేస్తున్నారు. వారు పనిచేస్తున్నారు. ప్రభుత్వం వస్తుంది, మేము నిలబెడతాం, ప్రభుత్వాన్ని తీసుకొస్తాం అనే హోప్తో పోయినాం కదా. సాధించినవా లేదా? పాజిటివ్గా ఆలోచించాం. ప్రభుత్వంతో పోరాడి గెలిచిన వాళ్ళం. జిల్లాలో రాష్ట్రంలోనే పెద్ద జిల్లా, మాకు అన్యాయం జరిగింది అనే మా కార్యకర్తల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని నేను నిన్ననే ఉదయం నుంచి ప్రెస్ మీడియా మాట్లాడితే చెప్పిన, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నిలబెట్టుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ఇంకో వేరేది లేదు. ఏది ఉన్నా కానీ మా అధిష్టాన వర్గానికి, మా ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి, పిసిసి ప్రెసిడెంట్ గారికి చెప్పి సాధించుకుందాం తప్ప మనము కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ విలువ పెరగడానికి ప్రయత్నం చేయాలని నిన్న చెప్పిన. ఈరోజు మరి నేను ఇక్కడ నిన్న కూడా క్యాంప్ ఆఫీస్లో ఉన్న ఇక్కడే. నాకు వాళ్ళు చెప్పిన తర్వాత పిసిసి అధ్యక్షులు ఇంటికి వస్తా అంటే నేను ఇంటికి వెళ్ళిన. ఈరోజేమో శ్రీధర్ బాబు గారు నేను నిన్న కరీంనగర్ పోయినా, నేను కలిసిపోతా అంటే నేను ఇక్కడ ఉన్నాను అంటే ఇక్కడ వచ్చిండు ఆయన.
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో నిర్మించిన మన ఊరు మనబడి స్కూల్ బిల్లులు చెల్లించాలని జిల్లా కలెక్టర్కు ఆయా స్కూల్ చైర్మన్లు వినతి పత్రం అందజేశారు. మన ఊరు మనబడి స్కూళ్ల నిర్మాణం పూర్తయి 2.5 సంవత్సరాలు గడుస్తున్నా మాకు బిల్లులు రాలేదని, ప్రభుత్వం దయతలచి బిల్లులు చెల్లించాలని లేదంటే ఆత్మహత్య శరణ్యమని తెలిపారు. స్కూల్స్ 12న ప్రారంభమయ్యే రోజు బిల్లులు రాని స్కూల్స్కు తాళాలు వేసుకుంటామని హెచ్చరించారు. సార్ గారికి కలవడానికి రావడం జరిగింది. పరిగి తాలూకా మొత్తం మన ఊరు మనబడి గవర్నమెంట్ స్కూల్ చైర్మన్స్, అసెంబ్లీ చైర్మన్స్ వచ్చి మా యొక్క గోడు వినిపించడం జరిగింది. గత 2 సంవత్సరాలన్నర నుండి మేము బిల్స్ కోసం తిరుగుతూనే ఉన్నాము. పోయిన కలెక్టర్ గారు కూడా తిరిగినాము, ఇప్పుడు కూడా తిరుగుతున్నాము. చాలా ఇబ్బందిలో ఉన్నాము. అప్పులు చేసి మేము చైర్మన్ వచ్చిన పాపానికి అప్పులు చేసి స్కూల్ డెవలపింగ్ బండలు కానీ, కరెంటు కానీ, ఫ్యాన్స్ కానీ మొత్తము వేసి మరమ్మతు చేసి మా పిల్లలు చదువుకుంటారని మేము మా చైర్మన్ చేసిన తప్పుకు మేము వర్కులు చేసినాము. దానికి బిల్లుస్ వేయలేకపోతున్నారు. దాని మిత్రులు కట్టలేక వస్తున్నాము. మా ఇంటి మీద అప్పులలో కూడా వస్తున్నారు. ఉరివోసుకొని వచ్చే పరిస్థితి ఉన్నది. కనుక దయచేసి మాకు మన ఊరు మనబడి గవర్నమెంట్కు వర్క్ చేసినాం కనుక ఖచ్చితంగా మనకు 12 తారీఖు లోపు మాకు స్కూల్ తెరవక ముందు 12 తారీఖు లోపు మాకు బిల్స్ చెల్లించాలని మా ముఖ్యమంత్రి వర్యుల గారికి మనం విన్నవించడం జరుగుతున్నది. పుణ్యం ఉంటుంది మాకు, ఎందుకంటే అప్పుల్లో ఉన్నాం, పరిస్థితి ఘోరంగా ఉన్నది. మా పిల్లలు పుస్తకాలు తాడు కుదైతే కూడా మేము ఈ స్కూల్ డెవలప్ కోసం చేసినాము. అప్పులలో కూడా మాకు ఇంటలేరు, మిత్రులు కట్టుతో లేక వస్తున్నాము. లాస్ట్కు మాకు ఉరివేసుకోవడం తప్ప వేరే శరణం లేదు. కనుక దయచేసి మాకు వెంటనే మన ఊరు మనబడి బిల్స్ తొందరగా వేయాలని కోరుకుంటున్నాము. అదే ఆదర్శ పాఠశాల బిల్లులు వచ్చినాయి. మాకు ఈ బిల్లులు రాక మాకు ఏం పాపం చేసినాము, చేసిన తప్ప ఇది స్కూల్ డెవలపింగ్కు. మా పిల్లలు చదువుకుంటారు, గవర్నమెంట్ స్కూల్ అని చేసినాము. కనుక దయచేసి మేము సావకుండా మాకు తొందరగా బిల్లు వేసుకోవాలి, లేకుంటే మేము తొందరగా ఉరివేసుకునే పరిస్థితి వస్తుందని కోరుకుంటూ మేము విన్నవిస్తున్నాం. మాది బొమ్మరెడ్డిపల్లి కులక్షల మండలం. మాకు స్కూళ్ళు కంప్లీట్ అయ్యి మన ఊరు మనబడి కింద స్కూల్ కంప్లీట్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. రికార్డ్ చేయించినాము. రికార్డ్ దగ్గరనే ఉంది. గౌరవ మాన్య శ్రీ ముఖ్యమంత్రి గారు మాకు దయచేసి ఎంబడే బిల్లులు మంజూరు చేయాలి. ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులం ఉన్నాము. మాకు పార్టీ బేసిస్లో ఏమీ లేదు. ఇక్కడ చాలామంది ఒక 70% ఒకవేళ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా 30% కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఉన్నారు ఖచ్చితంగా. అయితే స్కూళ్ళ చైర్మన్లు అనేది పార్టీ పరంగా ఏం కాలేదు. మేము వికారాబాద్ జిల్లా కులచెల్ల మండల్, దోమ మండల్, మళ్ళీ పరిగి కాన్స్టిట్యున్సీ టోటల్గా మన మాజీ చైర్మన్లము మన ఊరు మనబడి కింద పనులు చేసి సుమారుగా 2 ఏళ్ళు అవుతున్నది. ఇంతవరకు మాకు బిల్లులు రాకుండా నానా అవస్థ పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ 2 కలెక్టర్లు మారినరు, ప్రభుత్వం కూడా మారింది. మేము ఈ విధంగానే తిరుక్కుంటూ ఇట్లాగానే ఉంటున్నాము. ఇంటి దగ్గర కనీసము ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే అప్పులు చేసి మేము, ఎందుకంటే మామూలు ఇబ్బందులు కాదు ఇది. ఒక్కొక్కటి ఏంటంటే మీరు పర్సనల్గా కూడా మేము కలెక్టర్లను కూడా కలవడం జరుగుతుంది. తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు షర్మిల తిరుపతి వచ్చారు. ఫోటోలు బట్టలు పక్కన వచ్చాను. మా కొంచెం మా ఫోటోలు బట్టలు పక్కన వచ్చేస్తాను. మా నమస్తే అమ్మా. తిరుమలమ్మ నాయకత్వం, తిరుమలమ్మ నాయకత్వం, తిరుమలమ్మ నాయకత్వం, తిరుమలమ్మ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
సాక్షి టీవీ ఛానల్లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యల అంశంలో రాజధాని రైతులు మహిళలు రాష్ట్ర మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ కంబంపాటి శిరీష ఫిర్యాదు మేరకు యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమరావతిలో ఉన్న తాడికొండ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలోని దళిత మహిళలను అవమానించారన్న ఫిర్యాదుతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైనట్లు తెలుస్తుంది. కొమ్మినేనితో పాటు జర్నలిస్టు కృష్ణంరాజు సాక్షి యాజమాన్యం పైన కేసు నమోదు చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో విజయవాడ అయోధ్యనగర్ కాలనీలోని ఓ ఇంటికి తాళం వేసి కృష్ణంరాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. వారంటీ ఏం లేదు. పరిస్థితి చూస్తున్నాం. బట్ ఒక జర్నలిస్ట్కి సంబంధించి నేను చాలా క్లియర్గా ఆయన 70 సంవత్సరాలు ఆయన వయసు సీనియర్ సిటిజన్ 70 సంవత్సరాల వయసులో బయట కూర్చోబెట్టారు అనేటువంటిది సెక్షన్ చూసుకుంటే మనము ఆయన మీద కేసు అయింది. ఎక్కడంటే రాయపూడి గ్రామానికి సంబంధించినటువంటి తుళ్ళూరు పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి కేసు ఇది. ఈ కేసులో మనం చూసుకుంటే ఆయనకు సంబంధించి అటు సెక్షన్ 79, 196 సబ్సెక్షన్ 1, తర్వాత 353 ఉంది సబ్సెక్షన్ 2, తర్వాత 299 61 సబ్సెక్షన్ 1, BNS 67, ITA 3 సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 4, తర్వాత SC ST PC యాక్ట్ ఇవి PCA అనేటువంటి ఇవన్నీ సెక్షన్స్ లో పెట్టడం జరిగింది. సంబంధించి మాత్రం ఎఫ్ఐఆర్ మాత్రం చూపెట్టారు. నోటీస్ లేదు, ఏది లేదు. సార్ ఒక ఎఫ్ఐఆర్ చూపెట్టి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు, ఏం చెప్తారు సార్? నాకు తెలియదు గొడవ. ఎఫ్ఐఆర్ మీరు తీసుకెళ్ళొస్తా తెచ్చివారనుకుంటుందా ఏం తెలియదు. పోలీసు రాజ్యం నడుస్తా ఉంది, కానీ వీటిది కాదు. వీటి చాలా మర్యాదగానే ఉంటుంది. పోలీసు రాజ్యం 50 సంవత్సరాల జర్నలిస్ట్ ఇంత అన్యాయం ఊహించాలి. ఈ పరిణామం ఊహించలేదు. జరుగుతున్నటువంటి దారుణమైనటువంటి సంఘటన ఎక్కడ సాక్షికి సంబంధం అపవాదులు అట్టగా కేవలం కొంతమంది వాస్తవాన్ని పూర్తిగా మీరు కోఆపరేట్ చేయాలి సార్. మీరు కోఆపరేట్ చేయాలి ప్లీజ్. మీరు కోఆపరేట్ చేయాలి ప్లీజ్. ఉండండి. రంగారెడ్డి జిల్లా వనస్థలపురంలో సంచలనం రేపిన అడ్వకేట్ నారాయణ కిడ్నాప్ కేసులో ట్విస్ట్ జరిగింది. బాధితురాలు లక్ష్మి అడ్వకేట్ పాలడుగు నారాయణ ఒక మోసగాడని ఆరోపించారు. దేశ రక్షణ కొరకే జీవితాంతం శ్రమించి ఆర్మీగా రిటైర్ కాగా వచ్చిన డబ్బులు మోసపూరితంగా కాజేసిన ఘనుడని అంటోంది. 2019లో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడు. అతనికి వచ్చిన డబ్బుతో పాటు మరికొంత జమ చేసుకొని పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్నాడు. అయితే వనస్థలిపురంలో నివసించే బంధువైన పాలడుగు నారాయణ అనే న్యాయవాది వెంకటేశ్వర్లకు దూరపు బంధువు కాగా 2019లో మీకు భూమి ఇప్పిస్తానంటూ నమ్మించి రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బును 35 లక్షలను వెంకటేశ్వర్ల నుండి నారాయణ తీసుకొని ఇప్పటి వరకు భూమి ఇప్పించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని ఆరోపించారు. పెదబోల్పల్లి సార్ వాళ్ళు చుట్టాలు. వెంకటేశ్వర్లు ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు చుట్టాలు. మా వారు వచ్చేసి ఆర్మీలో చేశాడు 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు చేస్తే 24 లక్షలే వచ్చాయి. 24 లక్షలు వస్తే 10 లక్షలు వేరే వాళ్ళ కాడ అప్పు తీసుకొచ్చి 35 లక్షలు ఇచ్చాడు. ఏది ఫస్ట్ కరోనాలో 2020లో ఇస్తే మేము వస్తుంటే తెలంగాణ పోలీసులు పట్టుకుంటే ఇది కరోనా టైం కదా వెంకటేష్ నువ్వు రాకు, నేను డాక్యుమెంట్లు పెడతానని అబద్ధాలు ఆడాడు. మేము నిజం తెలుసుకొని ఆ డాక్యుమెంట్ల కోసం వచ్చేసరికి బిడ్డకు బీటెక్ ఫీజు కట్టాడు. అమెరికాలో బిడ్డ బీటెక్కే అమెరికా పోయింది. అప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి ఇయాటికి మేము అతను మొఖం చూసింది లేదు. అపార్ట్మెంట్ కింది పోతే వాళ్ళు ఎవరో మాకు తెలియదంటారు, డబ్బులు మాకు ఇవ్వలేదంటారు. అగ్రిమెంట్ అన్నారు సార్. అగ్రిమెంట్ కాగితాలు అడిగేసరికి అగ్రిమెంట్ లేవు. బిడ్డ పెట్టుకున్నాను ఒప్పుకొని మాకు ప్రామిసర్ నోట్ రాసి ఇచ్చాడు. నేనే వాడుకున్నా, నీ 35 లక్షలకి ఇంట్రెస్ట్తో సహా కట్టిస్తామనేసి ఇయ్యలే. మేము కిందికి వెళ్తే వాళ్ళు ఎవరో మాకు తెలియదంటారు. నేను అదే అపార్ట్మెంట్లో 4 నెలలు ఉన్నా. అట్లా భయపడిస్తారని ఏం పీక్కుంటారో పీక్కోండి, మేము ఇయ్యము. పోయి పోలీస్ కేసు కోర్టులో తెలుసుకోండి అంటాడు. మేము కోర్టుకు కాసుకాం కదా డబ్బులు ఇచ్చింది. అయ్యేమో ఊరకు వచ్చిన డబ్బులు కూడా కాదు, ఒక ఆర్మీలో జవాన్గా చేసి వచ్చాడు. ఆ డబ్బులు కూడా
ఈలాగా మందిని ముంచి మేము ఆ డబ్బులు తెచ్చుకోలే. బ్రోకర్ నా కొడుకుడు పాలడుగు నారాయణ, అది బ్రోకర్ది పాలడుగు సువర్ణ, వాడు విష్ణుగాడు. క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేలా రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. నాచారంలో మేడ్చల్ మల్కాజగిరి జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు బ్యాడ్మింటన్ కోచ్ హర్ష ఆధ్వర్యంలో నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన పోటీలలో గెలిచిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ క్రీడా మైదానాల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని, అన్ని వయసుల వారికి క్రీడలు ఎంతో అవసరమని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం సంతోషకరమని అన్నారు. 26th, 27th మన ఆర్ఆర్సీ గ్రౌండ్లో కర్ణాటకలో స్టేట్ ఛాంపియన్షిప్ కూడా మేము కోఆర్డినేట్ చేసి మీ మీడియా ద్వారా కూడా ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయాలంటే కూడా వాళ్ళని తీసుకోవచ్చు. మా ట్రెజరర్ గారి ద్వారా దాన్ని అక్షాద్ గారి ద్వారా తీసుకొని చాలామంది దాదాపు 1000 మంది వస్తున్నట్టు నాకు తెలిసి 10,000 మంది కూడా ఇంట్రెస్ట్ ఉంటాయి. దానికి సెంట్రల్ మన స్టేట్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని వీళ్ళందరూ కూడా మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ చేశాము. ఎందుకంటే 80% బ్యాడ్మింటన్ అకాడమీస్ తెలంగాణలో ఈ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నాయి. ఒక్క పుల్లల గోపీచంద్ గారిది కాకుండా మన సుచిత్రాన్ అయితేనేమి కానీ, బాస్కెట్బాల్ సార్ అయితేనేమి కానీ, గోవర్ధన్ సార్ అయితేనేమి కానీ ఒక 80% బ్యాడ్మింటన్ దీంట్లో ఉంది. చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ టైము మన జిల్లా నుంచే అభిషేక్ అన్పాల నేషనల్ బ్రాంజ్ మెడల్ తెచ్చాడు అండర్ 19లో. సో ఈసారి మనకే ఒక అవకాశం ఇచ్చి మనకు ఒక జిల్లా ఇచ్చినందుకు బ్యాడ్మింటన్ ఆఫ్ తెలంగాణకి గోపి అన్నకి చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల ధర్నా నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల కమిటీలో కాంగ్రెస్ నాయకులు చెప్పిన వారికే ఇండ్లు ఇస్తున్నారని బీజేపీ నేతలు ఆందోళన చేశారు. నిజమైన అర్హులకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఆందోళన ఉధృతం చేస్తున్న బీజేపీ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలో బడిబాట కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేలాది రూపాయలు వెచ్చించి ప్రైవేటు పాఠశాలలో చేర్పించి కుటుంబ ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా నాణ్యమైన విద్యా ప్రమాణాలతో కూడిన ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని గ్రామస్తులకు సూచించారు. మనకు ఇక్కడ మాన్యగూడ గ్రామంలో బడిబాట కార్యక్రమం మొదలైంది కాబట్టి ఇక్కడ సార్ జెడ్పీటీసీ ఎదురుకి కొత్తగా చేసిన ఈ ప్రిన్సిపల్ సార్ గారు, శ్రీనివాస్ సార్ గారు, అలాగే సార్తో పాటు ఉపాధ్యాయ బృందం కూడా మన బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్తో బడిబాట కార్యక్రమం గురించి ఏమన్నా సార్ మాటలో వినాలని చూస్తున్నాము. అందరికీ నమస్కారం. బడిబాట కార్యక్రమంలో ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ పెంచడానికి, ఇంప్రూవ్మెంట్ పెంచడానికి ఇంప్రూవ్మెంట్ క్లాస్ జరుగుతుంది. దాంట్లో భాగంగా మాన్యగూడ ఇక్కడ ఉన్నటువంటి కళలు నా వాటిలో చూసేటువంటి ఇక్కడ స్థానిక విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. దాదాపు డిజిటల్ ఎడ్యుకేషన్ ఉంది, తర్వాత ఏఐ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు, తర్వాత అన్ని ఫ్రీ టెక్స్ట్ బుక్స్, ఫ్రీ యూనిఫామ్స్, తర్వాత మంచి క్రీడా సామాగ్రి ఉంది, క్రీడా గ్రౌండ్ ఉండడం, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయినాయి కాబట్టి వాటిని ఉపయోగించుకోవాలని పిల్లలందరినీ తల్లిదండ్రులను కోరేది ఏంటంటే మీ పిల్లల్ని మా పాఠశాలలో చేరాలని. అలాగే మన మాన్యగూడ ఉపాధ్యాయులు, మాన్యగూడ అప్పర్ స్కూల్ ఉపాధ్యాయులు లక్ష్మీసార్ గారిని నేటి విద్యా సంవత్సరం 25-26లో భాగంగా బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాగంగా
ఇద్దరు పిల్లలు హిందూ తర్వాత అనుష ఇద్దరు పిల్లలు 7th క్లాస్ పాస్ అయి ఉన్నారు. వారిద్దరిని కూడా మనం హిందూ పాఠశాలకు వెళ్ళడానికి అందరికీ చెప్పడం జరిగింది. సార్ గారికి వారు పిల్లల్ని పరిచయం చేశారు. ఖచ్చితంగా మరి ఏగునూరు పాఠశాలలోనే వాళ్ళని చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ముందు కూడా మరి మన ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచడానికి వంతు మాత్రం ఎప్పటికీ ఉంటుందని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాస్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కూడా ప్రజల తరఫున కూడా ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ మన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేద్దాం. మరి ప్రైవేట్ పాఠశాలలో వెళ్ళే పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలలోకి వెళ్ళేటట్టు వారికి మోటివేట్ చేస్తూ ప్రోత్సహిస్తూ వారికి ప్రభుత్వ పాఠశాలను తెలియజేస్తూ వాళ్ళను అన్నదనం చేస్తూ అంటే వారి పాఠశాల వైపు ప్రభుత్వ పాఠశాల వైపు వచ్చేటట్టుగా చేయడానికి ప్రజలందరూ కూడా మరి సహకారాలు అందిస్తూ మరి మా ఉపాధ్యాయులకు మీ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ నేను ఉండాలని కోరుకుంటూ ఉన్నారు కదా, మన ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఎక్కువ వసతులు ఉన్నాయి కాబట్టి మన ఊర్లలో ఉన్నటి విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కంపల్సరీగా గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులను మీ యొక్క పుత్రులను కానీ కుమార్తెలను కానీ జాయిన్ చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. రిపోర్ట్ పంపిస్తాం. థ్యాంక్ యూ సార్. కరీంనగర్ నుంచి హైదరాబాద్కు సోమవారం తెల్లవారుజామున బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. వచ్చిన ఒక్క బస్సుకు ప్రయాణికులు ఎగబడ్డారు. రిజర్వేషన్ ఉందని డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం వివాదానికి దారితీసింది. డ్రైవర్కు ప్రయాణికుల మధ్య వాగ్వాదం చెలరేగింది. దాంతో ఘర్షణ వాతావరణం తలపించింది. ప్రయాణికులపైకి బస్సును దూసుకెళ్లాలా డ్రైవర్ వ్యవహరించాడు. డ్రైవర్ తీరు పట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. టోటల్ రిజర్వేషన్ ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఎన్ని గంటలకు వచ్చారు? 9:30కి వచ్చినాం. అంటే నైట్ నిన్న నైట్ ఒక్క బస్సు కూడా లేదు. ఎవరు మీది? రిజర్వేషన్ నాగారం నుంచి వచ్చినాం మేము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన హరీష్ రావు విచారణ. 40 నిమిషాల పాటు మాజీ మంత్రిని ప్రశ్నించిన జస్టిస్ పిసి ఘోష్. మంత్రి పదవి రాకపోవడంతో రాజీనామా చేస్తానని అధిష్టానంపై అసంతృప్తి. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని బుజ్జగించిన మంత్రి శ్రీధర్ బాబు. పరిగి నియోజకవర్గంలో మన ఊరు మనబడి స్కూల్ బిల్లులు చెల్లించాలి. వికారాబాద్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన స్కూల్ చైర్మన్లు. సాక్షి టీవీ ఛానల్లో చర్చ సందర్భంగా అసభ్య వ్యాఖ్యలపై మహిళల ఆగ్రహం. యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.